ఐపీఎల్ 2025కు రంగం సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోతున్న ఓపెనింగ్ మ్యాచ్లో కేకేఆర్ మరియు ఆర్సీబీ ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. సో ఈ రోజు నుంచి అయితే మనం ఈ సీజన్లో జరగబోయే 74 ఐపీఎల్ మ్యాచెస్ యొక్క బ్యాటిల్ వీడియోస్ను ఈ ఛానల్లో చూడబోతున్నాం. అంటే ఇక నుండి ప్రతిరోజు కూడా మన జీబీబీ స్పోర్ట్స్ ఛానల్లో ఐపీఎల్కి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. దీంతో మీరైతే ఈ 2 months మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేషన్లో పెట్టుకోండి. అలాగే మీరు మన బ్యాటిల్ వీడియోస్ని ఎంత ఎక్కువ ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా అంత ఎక్కువ మోటివేషన్తో మీ ముందుకు తీసుకొస్తాం. సో ఖచ్చితంగా వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవే ఇప్పుడైతే కేకేఆర్ మరియు ఆర్సీబీ జట్ల మధ్య జరగబోయే ఫస్ట్ మ్యాచ్లో ఉండబోయే టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 5 అజింక్య రహానే వర్సెస్ భువనేశ్వర్ కుమార్. ఇదైతే ఇద్దరు వెటరన్ ప్లేయర్స్ మధ్య ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎస్పెషల్లీ ఏడాది రహానే కేకేఆర్ కెప్టెన్గా బరిలో దిగబోతున్నాడు. దీంతో ఖచ్చితంగా అతని మీద ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మెయిన్లీ బ్యాట్తో ఎక్కువగా రాణించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ మ్యాచ్లో అతన్ని కౌంటర్ చేయడానికి ఆర్సీబీ టీం దగ్గర భువనేశ్వర్ కుమార్ లాంటి ఒక స్ట్రాంగెస్ట్ బౌలర్ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ భూవీకి రహానే మీద చాలా మంచి రికార్డు ఉంది. సో ఇద్దరు ప్లేయర్స్ అయితే ఇప్పటివరకు T20 ఫార్మాట్లో మొత్తం 18 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ ఈ 18 ఇన్నింగ్స్లో 117 బాల్స్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం 104 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే రహానేకు భూమి మీద బిలో 100 స్ట్రైక్ రేట్ ఉంది, అది కూడా T20 ఫార్మాట్లో. అయితే దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ 18 ఇన్నింగ్స్లో అతను రహానేను ఏకంగా 7 times అవుట్ చేశాడు, విచ్ మీన్స్ యావరేజ్ కూడా చాలా తక్కువ ఉంది. సో క్లియర్లీ భూవీకి అయితే రహానే మీద ట్రెమెండస్ రికార్డు ఉంది. దీంతో ఆర్సీబీ కెప్టెన్ రహానే బ్యాటింగ్కి రాగానే భూవీ చేతికి బాల్ ఇస్తే ఖచ్చితంగా మరోసారి 1 side బ్యాటిల్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 4 లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ ఆండ్రే రస్సెల్. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండబోయే ఒక క్రేజీ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ కేకేఆర్ టీం దగ్గర ఒక జెన్యూన్ డెత్ బౌలర్ కనిపించట్లేదు. దీంతో మరోసారి ఆ టీం రస్సెల్ అంటే ఒక ఆల్రౌండర్ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో నార్మల్గా చూసుకుంటే రస్సెల్ డెత్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేస్తాడు, అందులో ఆర్సీబీ అంటే ఇంకా రెచ్చిపోయి బౌలింగ్ చేస్తాడు. అయితే అతని కౌంటర్ పార్ట్ అయిన లివింగ్స్టన్కి మాత్రం రస్సెల్ మీద ఎక్సలెంట్ రికార్డు ఉంది. వాళ్ళిద్దరూ ప్రీవియస్గా T20 ఫార్మాట్లో తలబడినప్పుడు లివింగ్స్టన్దే పైచే. సో ఇప్పటివరకు స్టార్ ఆల్రౌండర్స్ మధ్య మొత్తం 7 సార్లు బ్యాటిల్ జరిగింది. అండ్ 7 సందర్భాల్లో 28 బాల్స్ వేసిన రస్సెల్ 54 పరుగులు సమర్పించుకున్నాడు. అండ్ ఆల్సో లివింగ్స్టన్ కేవలం ఒక్కసారి మాత్రం అవుట్ చేశాడు. సో క్లియర్లీ యావరేజ్ బట్టి చూసుకున్న, స్ట్రైక్ రేట్ బట్టి చూసుకున్న లివింగ్స్టన్కు రస్సెల్ మీద ఎంత మంచి రికార్డు ఉందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆర్సీబీ టీం దీన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ మ్యాచ్లో లివింగ్స్టన్ డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ పంపాలి కానీ మిడిల్ ఓవర్స్లో పంపకూడదు, ఎందుకంటే అతనికి కేకేఆర్ స్పిన్నర్స్ మీద మంచి రికార్డు లేదు. సో ఆర్సీబీ టీం కనుక ఈ మ్యాచ్లో లివింగ్స్టన్ సరిగ్గా యూజ్ చేసుకుంటే డెత్ ఓవర్స్లో చాలా మంచి వెపన్గా మారతాడు. నెంబర్ 3 రజత్ పటిడార్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఆర్సీబీ టీం దగ్గర ఉన్న బెస్ట్ స్పిన్ బౌలింగ్ హిట్టర్ రజత్ పటిడార్. అతనే మిడిల్ ఓవర్స్లో ఎక్కువగా స్పిన్నర్స్ని కౌంటర్ చేసి రన్స్ రాబడతాడు. సో మనమైతే సీజన్లో చూసాం పటిడార్ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని చాలా బాగా కౌంటర్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతను వరుణ్ చక్రవర్తి లాంటి ఒక ఇన్ఫార్మ్ బౌలర్ని ఫేస్ చేయాలి, అది కూడా కేకేఆర్ టీం యొక్క సొంత గ్రౌండ్లో. సో ఈడెన్ గార్డెన్స్లో అయితే వరుణ్ చక్రవర్తి చాలా బాగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. పైగా రీసెంట్గా అతని ఫామ్ ఎలా ఉందో మన టీమిండియా తరపున ఆడినప్పుడు చూసాం. దీంతో ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్లో రజత్ పటిడార్కి ఒక బిగ్గెస్ట్ హెడ్డెక్గా మారొచ్చు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా అతని మీద మంచి రికార్డు కూడా ఉంది వరుణ్కి. సో వీళ్ళిద్దరు ఇప్పటివరకు కేవలం 2 ఇన్నింగ్స్లో మాత్రమే తలపడ్డారు. అయితే 2 ఇన్నింగ్స్లో 6 బాల్స్ వేసిన వరుణ్ 7 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి పటిడార్ని అవుట్ కూడా చేశాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే మ్యాచ్లో ఆర్సీబీ క్యాప్టెన్ మీద కొంతవరకు ప్రెజర్ ఉంటుంది. పైగా కేకేఆర్ టీం మ్యాచ్ చూసుకుని అతనికి అసలు మంచి రికార్డు లేదు. దీంతో చూడాలి మరి రజత్ పటిడార్ కేకేఆర్ యొక్క స్పిన్ బౌలర్స్ను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 2 రింకు సింగ్ వర్సెస్ ఏ స్టైల్. ఈ బ్యాటిల్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు, మనం ఆల్రెడీ ఐపీఎల్ 2023లో చూసాం. రింకు సింగ్ ఎస్టైల్ వేసిన లాస్ట్ ఓవర్లో 5 6లు కొట్టి మ్యాచ్నే మలుపు తిప్పాడు. సో ఇద్దరు లెఫ్ట్ ఆర్మర్స్ మధ్య ప్రీవియస్గా మనమైతే క్రేజీ బ్యాటిల్స్ చూసాం. మెయిన్లో 5 6లు సమర్పించుకున్న తర్వాత ఎస్టైల్ అద్భుతంగా కంబ్యాక్ చేశాడు. ఆ తర్వాత తన కాన్ఫిడెన్స్ కోల్పోకుండా లాస్ట్ ఇయర్ మంచిగా పెర్ఫామ్ చేశాడు. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ రింకు సింగ్ ఫామ్ చూసుకుంటే అంత మంచిగా లేదు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ సరిగ్గా ఆడలేదు, అలాగే రీసెంట్గా మన టీమిండియా తరపున కూడా ఎక్కువ రన్స్ కొట్టలేదు. సో ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరి పరిస్థితి కాస్త రివర్స్లో ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రింకు సింగ్కి ఎస్టైల్ మీద మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు తలపడ్డ 3 ఇన్నింగ్స్లో 11 బాల్స్ ఫేస్ చేసిన రింకు సింగ్ 37 పరుగులు చేశాడు, అంటే స్ట్రైక్ రేట్ 300 కంటే ఎక్కువ ఉంది. అయితే 3 ఇన్నింగ్స్లో ఎస్టైల్ రింకు సింగ్ ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో దీంతో ఈ మ్యాచ్లో అయితే వీళ్ళిద్దరి మధ్య మేబీ డెత్ ఓవర్స్లో మరోసారి ఒక మంచి బ్యాటిల్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 1 విరాట్ కోహ్లీ వర్సెస్ సునీల్ నారాయణ్. ఇదైతే ఈ మ్యాచ్లో ఉండిపోయి బిగ్గెస్ట్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోత్ విరాట్ కోహ్లీ మరియు సునీల్ నారాయణ్ ఇద్దరు కూడా ఐపీఎల్ లెజెండరీ ప్లేయర్స్. మెయిన్లీ విరాట్ కోహ్లీ అయితే టాప్ స్కోరర్. అనదర్ హ్యాండ్ సునీల్ నారాయణ్ చూసుకుంటే ఎప్పుడు కూడా ఆర్సీబీ టీం మీద మంచిగా ఆడుతూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ చాలా సందర్భాల్లో సైలెంట్గా ఆర్సీబీ ఫ్యాన్స్ ఆ కార్ట్ని బ్రేక్ చేశాడు. సో దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో సునీల్ నారాయణ్ ఆర్సీబీ టీంకి ఒక బిగ్గెస్ట్ థ్రెట్లా ఉంటాడు. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రీవియస్గా అతనికి ఎగెనెస్ట్గా రన్స్ కొట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఇప్పటివరకు T20 ఫార్మాట్లో చాలాసార్లు బ్యాటిల్స్ జరిగాయి. ఇన్ఫాక్ట్ మొత్తం 20 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ 20 ఇన్నింగ్స్లో 157 బాల్స్ ఫేస్ చేసిన విరాట్ కోహ్లీ కేవలం 162 పరుగులు మాత్రమే చేశాడు.
అంటే నారాయణ మీద కోహ్లీకి స్ట్రైక్ రేట్ అరౌండ్ 100 మాత్రమే ఉంది. అలాగే డిస్మిసల్స్ చూసుకున్న నారాయణ బౌలింగ్లో అతను 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో మేబీ యావరేజ్ పరంగా చూసుకుంటే పర్లేదు, సునీల్ నారాయణకి అవుట్ అవ్వకుండా ఉండొచ్చు. బట్ అలా అవుట్ అవ్వకుండా ఉండడం కోసం విరాట్ కోహ్లీ అయితే ఎక్కువ బాల్స్ ఫేస్ చేయవలసిన సిచ్యువేషన్ వస్తుంది. తక్కువ స్ట్రైక్ రేట్తో జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. అయితే చూడాలి మరి ఈ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ అలాంటి ఫార్మేట్ని ఫాలో అవుతాడా, లేకపోతే నరేన్ మీద ఏమైనా కౌంటర్ అటాక్ చేస్తాడనేది. సివికేఎస్, కేకేఆర్ మరి ఆర్సీబీ జట్ల మధ్య జరగబోయే ఫస్ట్ మ్యాచ్లో ఉన్న టాప్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.